హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ లిట్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసి ఉంటారు. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికి ఫాస్ట్గా అయితే ఏమైతే పెట్టడం లేదు కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా డెమో వీడియోతో చూసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసి ఉంటారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికి ఫాస్ట్వర్డ్ అయితే ఏమైతే పెట్టలేదు కాబట్టి జస్ట్ మీరైతే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటా. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాయి. ముందుగా బీట్ మ్యాక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కొన్ని ఫొటోస్ అనేవి ఫస్ట్ యాడ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి మీకు అయితే సింపుల్గా అయితే చెప్పేస్తా. ఇలా బీట్ మీద వచ్చేసిన తర్వాత ప్లస్ పెట్టి తీసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని మీరు ఎవరిదైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అనుపమ వీడియోస్ అయితే వేస్తున్నాను కాబట్టి అనుపమ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇలా ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ తీసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకో ఫోటో కూడా అలాగైతే యాడ్ అయితే వేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. అంటే మనం ఇదే విధంగా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి మీరైతే సింపుల్గా అయితే ఇదే విధంగా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే మీకైతే స్కిప్ చేయకుండా అయితే చూపెడుతున్నాను. నేనైతే డబల్ ఫొటోస్ యాడ్ చేసుకున్నా కూడా ఏం కాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ కోసం మీరైతే అలాగైతే యాడ్ అయితే చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకైతే సింపుల్గా నేనైతే చెప్పేస్తున్నాను అంటే ఫొటోస్ యాడ్ చేయడం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫోటో పై ట్యాప్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అంటే లాస్ట్ వన్ కూడా ఒక ఫోటో కూడా అయితే అలాగైతే యాడ్ అయితే చేసుకుందాం. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుందాం. ఓకేనా, మీరు కూడా ఫొటోస్ అనేవి అయితే ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. మనకి ఇక్కడ సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ తీసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. మనకి ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉన్నాయి కదా, ఆ డబల్ బీట్ మార్క్ ఉన్న ఫొటోస్కి అయితే మూడింటికి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలా. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయాలా. మళ్ళీ ఇంకో ఫోటోకి కూడా అదే విధంగా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలా. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకి ఇక్కడ స్టార్టింగ్ ఉన్న ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్ వన్ ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఓన్లీ జస్ట్ ఆ స్టార్టింగ్ వన్ ఫోటోకి ఎఫెక్టే యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు ఎఫెక్ట్స్ అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రెండు ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ అయితే తెప్పిస్తా. మనకి ఇక్కడ ఫోర్త్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ తీసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అన్నమాట. ఓకేనా, మనకి ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ తర్వాత మినీ లాంగ్ ఫోటో ఉంటుంది. జస్ట్ మనం ఆ లాంగ్ ఫొటోస్కే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకొని ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి, ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకొని ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇలా మనం 2 ఫొటోస్ వదిలేస్తూ సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేలా ఆటోమేటిక్లీ సింపుల్గా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ థర్డ్ వన్ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, థర్డ్ వన్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ తీసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అన్నమాట. ఓకేనా, మనకి ఇక్కడ షార్ట్ ఫొటోస్ ఉన్నాయి కదా, 2 షార్ట్ ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. మళ్ళీ లాంగ్ ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి, ఆ 2 షార్ట్ ఫొటోస్కి కూడా అదేవిధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ లాంగ్ ఫోటో వదిలేసుకొని మళ్ళీ 2 షార్ట్ ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, ఇదే ఫోటో ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే మీరు ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే కంటిన్యూ అయితే చేసుకోండి. మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం అయితే చెప్పేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ ఒక లాంగ్ ఫోటో వదిలేసుకొని ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ ఉంటాయి, ఆ 2 షార్ట్ ఫొటోస్కి కూడా ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే
యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ అయితే చెప్పేస్తాం. మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ కింది ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్లన్నీ లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకి ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ ఉంది కదా, అక్కడైతే పేస్ట్ అయితే వేసేయండి. మనకి ఇక్కడ లిరిక్స్ అనేది అయితే కొద్దిగా అయితే వచ్చేస్తుంది కాబట్టి లిరిక్స్ అయితే ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈ లిరిక్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డి ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.